ఎప్పుడు కలిసినా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సార్, కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం రాష్ట్రంలో కూడా బాగా చేస్తున్నారు సార్. కానీ మీ సోదరుడికి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా మరింత బాగుంటుంది, నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి పదే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం కామెంట్ చేస్తారు సార్? అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతు అని ఇవ్వలేరా? మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, నేను ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ, ఒక రీజనల్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మెడ తీసేసుకుంటా, డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలయ్యి అన్నా చెల్లెలు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు అడిగితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి. ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రివర్గ సభ్యుని, సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైం గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 టైమ్స్, ఆయన మధ్యలో 3 నెలలు ఎక్స్ట్రా 7th టైం గెలిచాను. నేను 6 టైమ్స్ గెలిచాను. నేను ఆర్గనైజేషన్లో ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, సీఎం, దెన్ హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు. మీరు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ఏమైనా అడుగుతుంటే ఇది ఫస్ట్ మీరు నా ప్రియారిటీ ఐటెం నాది నేషనల్ అవి ఇన్ని ఈరోజు అన్నీ అని ఆయనతో అప్రూవ్ చేయించుకున్నాను. మంత్రిపదవి కాదు, వాళ్ళక్కడ రాష్ట్రంలో ఒక గంభీరమైన అవినీతి బయటపడ్డది. ఒక ప్రసిద్ధ కోవిదుడు దేశ చరిత్రలో, న్యాయ చరిత్రలో ఘోష్ గారంటే ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి, వెస్ట్ బెంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చీఫ్ జస్టిస్గా, లోక్పాల్ మొదటిగా కమిటీ హెడ్గా వారు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ ఎక్కడ కూడా విమర్శించే స్థాయిలోని వ్యక్తి. అంత పెద్ద కరప్షన్ విషయం ఆయన ఇచ్చిన రిపోర్టు నిన్న మేము ప్రెస్లో క్యాబినెట్కి మాకు బ్రీఫ్ చేసి మినిస్టర్ సీఎం గారికి వారు ఇస్తే 31 జూలై మాకు నిన్న స్పెషల్ క్యాబినెట్లో బ్రీఫ్ చేసి దాన్ని నిన్న మీ ప్రెస్లో మొత్తం ఓపెన్గా చెప్పినా మీరు అందరూ చూసింది. దాని మీద అడిగితే ప్రజాధనాన్ని ఏ విధంగా అడిగితే చాలా సంతోషపడతాను. నేను ఇంటర్నల్ పాలిటిక్స్లో మాట్లాడడానికి నాకు కేటీఆర్ కింద కేసీఆర్ మాట్లాడాలి కదా. రేపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి మా ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయాలు దాని ముందు పెడతామని చెప్పిన ఘోష్ కమిటీ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన చెప్పిన అన్ని కూడా ముందు పెట్టి కేసీఆర్ కూడా పాల్గొని హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు కానీ ఇతర పార్టీలు అందరికీ అవకాశం ఇస్తారు. అందులో చెప్పమని చెప్పండి. నేను కేసీఆర్ గారు అసెంబ్లీ వచ్చి మైక్ అడిగినప్పుడు కట్ చేస్తే మీరు ఆ విషయం అడగాలి. ఆయన నందగిరి హిల్స్లో ఉండి ఆ నుంచి 10 నిమిషాలు వచ్చి అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకునికి అంతే బాధ్యత ఉంటుంది. మాకు సరిపోని సభ్యులు లేనప్పుడు అధీర్ రంజన్ చౌదరి నాయకత్వంలో మేమందరం, మాకు అఫీషియల్ అపోజిషన్ లేకుండా అందరం రోజు అటెండ్ అయినాం. ఖర్గే గారు లోక్సభలో నాయకునిగా అప్పుడు మాకు లేకుండే ప్రతిపక్ష హోదా, అయినా రెగ్యులర్గా ఆ వయసులో కూడా వచ్చింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆ ఏజ్లో కూడా రెగ్యులర్గా ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో వస్తున్నాం. అంత ప్రముఖమైన పాత్ర. ఒక విధంగా చెప్పాలంటే పాలక పక్షం కంటే ప్రతిపక్షం. మా బట్టి విక్రమార్ గారు 5 సభ్యులు ఉన్నారు, 13 మందిని ఆయన కొనేస్తే 5 సభ్యులతోని నాన్ స్టాప్ 5 ఏళ్ళు కొట్లాడిండు. ఎందుకు కేసీఆర్ గారు సభకు రారు? నీకు అధికారం లేకపోతే అంటే నీకు ప్రజాస్వామ్యం నమ్మకం లేదా? లేకపోతే ప్రజలంటే ప్రతిపక్ష పాత్ర అంటే నీకు లేదా? ఎవరైనా కానీ ఏ స్టేట్లో అయినా ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదంటే ప్రజలు అవమానపరిచినట్టు. లేకుంటే ఆయన స్థానంలో ఇంకొని పెట్టాలి, అక్కడ వచ్చి మాట్లాడాలి. ఇవన్నీ అక్కడ మాట్లాడాలనే అసెంబ్లీ డేట్ని మా ముఖ్యమంత్రి గారు
లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ వారు కూర్చొని డిసైడ్ చేస్తారు. అప్పుడు ఆ చర్చలో ఆయన పాల్గొని దాని తర్వాత ఏం చేయాలనో ముఖ్యమంత్రి గారు దానికి రిపోర్ట్ అయితే డీటెయిల్గా ఉన్నది కాబట్టి అందుకే దాని డెప్త్గా మనం పోలేము అందరం కూడా. అవినీతి జరిగిందన్నారు, ఎవరెంత అవినీతి చేసిండ్రు, ఎక్కడ పోయినా ప్రెషర్ రిపోర్ట్ అవినీతి లేదు. ఇక అవన్నీ డెప్త్గా నేను మనం దానికి చెప్పలేను. సార్, ఇచ్చిన 16 మంది అధికారుల పేర్లు రాశారు కదా, అందులో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న చీఫ్ సెక్రటరీ పేర్లు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు కదా, ఆయన కూడా అప్రూవల్ ఇచ్చినప్పుడు ఆయన సంతకాలు కూడా ఉంటాయి కదా, ఆయన ఎందుకు లేదని మరికొంతమంది ప్రశ్నిస్తారు. అంటే ప్రశ్నించేది వేరు. కమిటీ ఘోష్ కమిటీ గారు ఇచ్చిన వరకే మనం పరిమితం అవుదాం. వారిచ్చిన రిపోర్ట్లో ఈ మినిస్టర్స్ క్యాబినెట్లో చర్చించిన ఒక మినిస్టర్ చెప్పాను, చర్చించలేదని ఘోష్ కమిటీ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాజస్థాన్కి పార్టీ ఉంటే కదా అక్కడ మాకేమైనా పార్లమెంట్లో 9 స్థానాలలో 3వ స్థానం పోయి 7 స్థానాలలో డిపాజిట్లు పోగొట్టుకున్న ఆ పార్టీ గురించి మాకెందుకు భయం ఉంటుందండి? అది పార్టీనా? ఉన్నదా పార్టీ? చెల్లె ఏమంటుంది, మా నాయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటది. ఒకసారి ఏమంటాడు, ఈ చెల్లె ఏమంటుంది, లిల్లి పుట్టుకాళ్ళు వచ్చి లేనిపోని చెప్తుందంటారు. నాకేం తెలుసు, మీరు చెప్పాలి. మళ్ళీ ఆయన ఈ లిల్లి పుట్టడానికి ఒక ప్రముఖ నాయకుడి పాత్ర ఉందంట వాళ్ళ సొంత పార్టీలో. ప్రముఖ నాయకుడు అంటే ఎవరో మీరు చెప్పాలి. అంత అస్తవ్యస్తమైన పార్టీ మాకేం పోటీ అంటున్నా. అరే ఇయ్యాల కాదు ప్రముఖ నాయకుడు వాళ్ళ పార్టీలో అని చెప్పింది క్లియర్గా. ఇంత వాళ్ళ పార్టీలో ప్రముఖ నాయకుడి పాత్ర ఉంది, లిల్లి పుట్టు గారిని నా మీద తోలుతుందని చెప్తున్నాను. ఇవన్నీ నాన్ సీరియస్ ఇష్యూ, అవసరం లేని ఇష్యూ, టైం వేస్ట్. కానీ మీతో చేస్తే మాట్లాడాలని మీరు అడిగిన దానికి చెప్తున్నా. బట్ మై పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ప్రాణం చాలా గొప్పది. అప్పుడు అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని చెప్పి అప్పుడు మా అమెరికన్ ప్రెసిడెంట్ గారు అప్పుడు చెప్పిండు. ఇలా అభివృద్ధి సూచికలు ఏంటంటే రోడ్లు మంచుకున్న స్టేట్ తొందరగా డెవలప్ అవుతుంది, ఫాస్ట్ డెవలప్. ప్రపంచంలోనే రోడ్ నెట్వర్క్లో 2వ అతిపెద్ద దేశం ఇండియా. చైనా కూడా, కానీ క్వాలిటీ కానీ లేకపోతే ప్రమాణాల విషయంలో